యాకోబు రాసిన పత్రిక 1:12 అందరూ కలిసి చదువుకుందామండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు మించివాడే ప్రభుత్వంలో ప్రేమించేవాడికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందము. మరోసారి శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు మించిన వాడే ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందము. నేను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం చేస్తున్నా. చూడండి, మనకు చదువుకున్న మాట యాకోబు పత్రిక 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనలో మించిన వాడే ప్రభుత్వంలో ప్రేమించేవాడికి వాగ్దానం చేయడం. అంటే మన ప్రార్థనలో ఏముండాలి? శోధన ఉండాలి. శోధన లేకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. మరి రావాలి, మన శ్రమ రావాలి, నిందలు రావాలి, అవమానం రావాలి. ఏమంటే మహాదేవుడు ప్రభు గారికి వచ్చింది, దేవాలయ దేవుడికి వచ్చింది. నువ్వు నేనంతా ఏమంటే కనుక అది ఎవరికైనా సరే, ఏ కుటుంబం అయినా సరే, ఎవరైనా సరే, సేవకుడైనా సరే, అది విశ్వాసమైనా సరే, అది అన్యులైనా సరే, శోధనలో ఉన్న ప్రార్థన ఎలా ఉన్నది? వేరేని ప్రార్థన వస్తుంది. ఏమంటే బంగారాన్ని కలగిస్తే కదా వేరేన బంగారం వస్తుంది, ఎత్తిన అంతే కదా. ఏది నీకు కాల్చకుండా కలగకుండా నీకు వేరేది ఏ వస్తువు వచ్చింది నీకు? ఏమంటే ఎలా వస్తువు వచ్చిందా? ఇప్పుడు సరే ఒరి పంట చూసుకున్నాం మనం, ఒరి పంట కాదు ఇంకా అటక పంటలు వేయాలి సరే, పసుపు పంట కాల్చుకోండి, వేరే పసుపు పసుగా రాదు. కాల్చబడాలి, మనం వాక్యంలో కాల్చబడాలి, నలగాలి, ఎర్రగాలి. అదే ప్రార్థన. సుఖమైన ప్రార్థన చేసుకునే ప్రార్థన ఆ ప్రార్థనకి ఇవ్వాలి రాదు. ఏమంటే కన్నీరు కాల్చాలి, శోధనలో కలగాలి. యేసు గారు స్వయంగా శోధనలో వెళ్ళారు. ఆయన ప్రార్థన అనేక సార్లు చేశారు. కొండ ప్రార్థన చేశారు, నదీ ప్రార్థన చేశారు, తోట ప్రార్థన చేశారు, రకరకాల ప్రార్థన చేశారు యేసు. అలాంటప్పుడు ఆయన శోధనలో మరి ఆయన శోధనలో వెళ్ళాడు, కన్నీరు కాల్చాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు, మూడిగాడు. మన అంత దేవాలయ దేవుడు కుదిరితే మనం ఎవరు పడ్డాం? రావాలి, మనం ఆ ప్రార్థన అనుభవం రావాలి. నిజంగా చాలా మంది విశ్వాసులు ప్రార్థన 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 కలవరించారు. ఏమంటే వాళ్ళు భార్యకి కలవలేదు, కుమారుని కలవలేదు, కుమార్తె కలవలేదు, మరి ఇంకా అలాగే మన పొద్దులు మనం కలవచ్చారు. సర్వము పోగొట్టుకున్నారు సార్. దైవజనంలో సర్వము పోగొట్టుకున్నారు. సర్వము పోగొట్టుకుని యేసు వారు ఒక సన్నిధిలో గెలిచారు. అధిక వాళ్ళు అనేకమైన ఏం పెట్టారు? దేవుడు విగ్రహాలు పెట్టారు. ఎవరు దేవుడు యేసు విగ్రహాలు పెట్టారు. మనం ఒక ఆత్మనే మందిరాల్లో తీసుకురావాలి. అసలు మీకు ఆ వేదన ఉందా? ఆ బాధ ఉందా? ఆ బలహీనత ఉందా? మీకు ఆ ఆత్మ ఉందా? ఆత్మలో ఆ ప్రసరణ ఉందా? ఏమంటే ఆ ఒక్క అనుభవం మనం ఉండాలి. కనుక మనం ప్రార్థనకి జవాబు కావాలంటే, మనం మన కుటుంబము క్షమాభివృద్ధిలో ఉండాలంటే మనం శోధన కలిగిన ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో మనకు దేవుడు వారిని సూచిస్తున్నాడు. కనుక ఇలాంటి శోధనలో చాలా మంది ఉంటారు. నిజంగా మనకి దైవజనుడు భక్తి సింగ్ ఉన్నారు, ఈశ్వర గారు ఉన్నారు,
తరతరాలుగా మనం దేవుడితో గుర్తిలేవా కాబట్టి మన తాత ముట్టాలు ఎంత భయంకరమైన స్థితిలో వచ్చారు సార్. ఇవాళ మనం చాలా చాలా సంతోషంగా ఉన్నాము నిజంగా. మీరు గుర్తు చేసుకోండి, మీ నాన్నగారు ఎలా పడ్డారు, మీ తాతగారు ఎలా పడ్డారు, మీ మొత్తాలు ఎలా పడ్డారు. దాసగ్రహం చేశారు. అదే ఒరే అనిపించుకున్నాడు. ధైర్యంగా మాట్లాడి ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే అతనే కొట్టడము చట్టంలో చేశాడు. ఇలా దేవుడు మనకి ఎంత పూర్తి శిక్షణ ఇచ్చాడు అంటే లోకడా చేసిన విశ్వాసకుల ప్రార్థన వాళ్ళ అనుభవం మనకే కళ్ళ ముందు ఉన్నది. వాళ్ళు చేసిన సోదరుల ప్రార్థన మనం ఇలా సుఖానుభవం అందిస్తాం. చాలా మంది సేవకులు కూడా అంతే, విశ్వాసం కూడా అంతే. లోకడా చేసిన దేవుని సేవకులు గుర్తు చేసుకోరు. చాలా మంది ఉన్నారు. మన బాప్టిస్ట్ మందిరం నుంచి చాలా మంది విశ్వాసులు ఉన్నారు, వీరులు ఉన్నారు. విలిగ్రామం ఎక్కడికి వచ్చారో ఇది కదా, దేవుని కోడి వచ్చి ప్రార్థించారా, అబ్రాహ్మ లెక్కర్ గారు ఎక్కడికి వచ్చారు, వాళ్ళందరూ కూడా బాప్టిస్ట్ యొక్క దేవుని ప్రార్థన మందిరాలు వచ్చి బయటకు వచ్చారండి. కనుక మనం సోదరులో ఉన్న ప్రార్థనలో మనకు కావాలి. కనుక ఇంకో మాట చూస్తున్నా, అదే మాటలో ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన 10వ వచనం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరినే శరలో వేయకపోతున్నారు. 10 దినముల శ్రమకాలంలో మరణము వరకు నమ్మకంగా ఉండవు. నేను నీకు జీవక్రీడ చూడండి. ప్రకటనలో వచ్చాను మనం ఎన్ని కూడా అంటే అబ్రహం కాకుండా మనం వచ్చినప్పుడు ప్రకటనలో వచ్చాక ఉంటుందంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరికి శరలో వేయకపోతున్నారు. ఇప్పుడు జరిగేది అదే లోకంలో అంటే ఇప్పుడు జరిగేది అదే. చాలా మంది కూడా శోధిస్తున్నారు. మనల్ని ఏంటంటే క్రైస్తవుల మీద శోధింపే వచ్చేసింది. అపవాది కొందరు శరలో వేస్తుంది. అపవాది కొంతమంది ఏం చేస్తుంది, చెరలో పెట్టేస్తుంది. అంటే చెరలు అంటే రకరకాల దాంట్లో తీసుకెళ్ళిపోతుంది. చాలా మంది దేవుడి సేవకులు కూడా చెరలోకి వెళ్ళిపోతున్నారు, విశ్వాసులు చెరలోకి వెళ్తున్నారు. ఎంత అంటే ఎంతో వాళ్ళకి శోధన వచ్చేస్తుంది. క్రైస్తత్వం మీద చాలా మంది విషయం తగ్గుతున్నారు. వాళ్ళకి ఏంటంటే శోధన వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చే శోధన ఏం చేస్తున్నారు, మనమే పడుతున్నారు. అందుకనే నిష్పృహ వ్యవహారాలలో ప్రకటనలో చెప్పించారు, మరణం వరకు నమ్మకంగా ఉండరు. ఏమంటే మన ప్రార్థన మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే అప్పుడు మనకి వస్తుంది జీవ కిరీటం వస్తుంది. జీవ కిరీటము నువ్వు నేను పొందుకోవాలి, మన సంఘము పొందుకోవాలి. మన సంఘం కాదు, మన సంఘ సేవకులు చాలా మంది శోధింపబడిన ప్రార్థన చేస్తే మనకేం కావాలి, జీవ కిరీటం ఉండాలి. ఏమంటే విశ్వాస వీరులు ఎవరన్నా సుఖపడ్డారా? ఏమంటే వాళ్ళ భార్యతో సుఖపడ్డారా, వాళ్ళ అబ్బాయిలో సుఖపడ్డారా, వాళ్ళ కుమారులో సుఖపడ్డారా? ఇక చాలా మంది కూడా సేవకులు పిల్లలు ఏం చేయాలి, డాక్టర్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. సేవకులు కోరుకుంటున్నారు, సేవలు చేస్తారు. ఏమంటే సేవకుడు కుమారుడు సేవ చేయకపోతే ఎలా, సేవకుడు కుమార్తె సేవ చేయకపోతే ఎలా? మరి నిజంగా అపోస్తలుల కనుక పిలుపు గారు ఇంటికి వెళ్ళారు. ఒకసారి మంచి సోదరుడు వెళ్ళాడు. ఆయన బాగా శుభ్రంగా వెళ్ళాం, బాగా శోధింపబడలో ఉన్నప్పుడు ఒకసారి పిలుపు గారు ఇంటికి వెళ్ళాడు. వెళితే పిలుపు గారికి నలుగురు
పిల్లలు కూడా దేవుడు సేవ చేస్తుంటే ఆ తెల్లని వస్త్రాలు వేసి ఆ పిల్లలు అసలు ఈ పాటలు పడేవాళ్ళు వాకింగ్ చెప్పుకోవాళ్ళు అక్కడ పరిచర్య అందరూ పరిచయం చేస్తుంటే పౌలు గారు అంతా సంతోషపడ్డారు. పౌలు గారి యొక్క ఫ్యామిలీ కూడా లేదు, అయినా దేవుడు ఆయన ఇప్పుడు కూడా పౌలు గారు అనగా పౌలు గారికి చూసి ఆశ్చర్యపోయాడ, సంతోషపడ్డాడు. అయ్యా ఫిలిప్ గారికి నన్ను కుమార్తె మరి సేవ చేస్తున్నారు, ఫిలిప్ గారు చచ్చిపోయినా సేవ అయితే ఆనందయ్యా, మరి నేను నాతోనే ఈ సేవ పోతుందంటే దేవుడు అన్నాడట ఏమి పోదు తరతరాలు ఈ సేవ పౌలు గారు నుంచి అంటే ఏమన్నారంటే పౌలు గారు మీరు యేసుక్రీస్తు నుంచి మీరు అలా నడవలేనా, నన్ను చూసినా నా వల్ల చూసారు మీరు నన్ను నడవని చెప్పాడు పౌలు గారు. అందుకనే విశ్వాస పిల్లలందరూ చాలా సకాల గెలిపారు. చాలా వరకు మీరు ఎవరి స్టోరీ చేస్తామంటే ఏ విశ్వాస పిల్లల స్టోరీ చదవండి, సుఖపడిన దాకా ఎక్కడా లేదు. వాళ్ళు సుఖపడ్డా అలాగే దాకా లేదు ఎక్కడ కూడా. చూడండి అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును దైవంతివి కనుక భూ నివాసులు శోధించినప్పుడు లోకమంతటి రాబోయే శోధన కాలంలో కావాలి. ఎవరికి ఇప్పుడు మన శోధనలో ఉంటేనే ఇంకా రాబోయే శోధన కాలం ఉంటే భయంకరమైన కాలం మనకి ఇంకా అప్పుడు అవ్వలేదు. ఆ దేవుడు మహాదేవుడని తీసుకుని రాకడ వచ్చేప్పుడు మనందరం కూడా శోధనలో వెళ్తాం. అందరూ అందరం సమస్య లేదు, కానీ ఆ శోధనలో మిమ్మల్ని హింసిస్తారు. ఎట్లాగా రోమా సామ్రాజ్యంలో శ్రద్ధ చదవండి ఏం చేశారు. రోమా సామ్రాజ్యంలో స్త్రీల్ని ఆ సింహాలకి ఆహారం వేశారు, పశువులను ఆహారం వేశారు. వాళ్ళకి కరెంట్ లేదు ఆ టైంలో. కరెంట్ లేకుండా యూదుల్ని రోజుకి 300 మందిని కొట్టబోసి కిలో సుమారు పెట్రోల్ పోసి చంపేసేవారు. ఆ వెలుగుడు రాత్రంతా కూడా ఆ రోమా పట్టణానికి వెలుగుండేదా. ఏది యూదులు అంత శోధనలోకి వెళ్ళిపోయారు, అంత భయంకరమైన శోధనలోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎంత చెప్తాము ఏమంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఎక్కించారంటే జీవకిరీటం ఇచ్చాడు. ఎక్కడ పరలోక రాజ్యంలో జీవకిరీటం ఇచ్చాడు. నువ్వు నేను కూడా దేవుడు జీవకిరీటం పొందుకోవాలంటే ఆ ఒక పరలోక రాజ్యం ఉంది కనుక మనం ఏం చేయాలి, శోధన ప్రార్థన చేయాలి, కన్నీరు ప్రార్థన చేయాలి. చాలా మంది కన్నీరు ప్రార్థన అనుభవం ఉండట్లేదు. అందుకే ఆ కన్నీరు ప్రార్థన ఉంటే మీరు ఆత్మ కోసం ఏం చేస్తాడు, పక్కన వాడతాడు. అయ్యో నేను అప్పటే కాదే, ఆత్మలో మా ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు, మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. ఏమి చెప్పలేవా, ఈ తోటలో లేదా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూర్చోలు ఉన్నారు, ఎంతమంది ఎద్దులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి, ఈ మధ్యలో నువ్వు చెప్పాలి. అందుకే భక్తుడు మాట కూడా అంటాడు. అసలు మన స్వార్థం మన ప్రకారం మనం చెప్పాల్సింది. మొదట గొర్రె పిల్లది ఒదిగి వచ్చెను గాయమును ప్రథమ సింహం